నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ఈ వీడియోలో సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు ది వీడియో. మనకి రీహాబిలిటేషన్ యూనివర్సిటీ వచ్చేసి 2018లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. బట్ సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కువగా రీహాబిలిటేషన్ సెంటర్ వచ్చేసి ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే అలైడ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ సైన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, మనకి కాలేజ్ వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉందండి. ఎన్ష్యూరింగ్ ఏ పీస్ఫుల్ అకాడమిక్ జోన్. సో కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టయితే ఈజీగానే ఉంటుంది. ఇక మనకి 120 ఎకరాల్లో అయితే కాలేజ్ ఉందండి. దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ రెడీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అలాగే అథ్లెటిక్స్ కూడా ఉన్నాయండి. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఫర్ హాలిస్టిక్ ఫిట్నెస్. అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకుందాం. లో కాస్ట్ ఆన్ క్యాంపస్ బైక్ రెంటల్ సిస్టమ్ కూడా ఉంది. సో క్యాంపస్ అంతా మీరు తిరగడానికి కూడా బైక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇక ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో, ఏ ఫీల్డ్స్లో ఆఫర్ చేస్తున్నారో ఫస్ట్ చూద్దాం. స్కూల్ ఆఫ్ రీహాబిలిటేషన్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకేనా, సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే అందిస్తున్నారు. మనకి హాస్టల్ అండ్ ఫీజు వివరాలు మాట్లాడుకుందాం. హాస్టల్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్ వచ్చేసి 5 షేరింగ్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. బాయ్స్ వచ్చేసి 3 షేరింగ్ ఏసీ రూమ్స్ ఉన్నాయండి. మనకి హాస్టల్ వచ్చేసి 1,25,000 సుమారుగా అయ్యే అవకాశం ఉంటుంది, మీరు చూస్ చేసుకునే విధానం బట్టి. ఓకేనా, 24/7 సెక్యూరిటీ ఉంది. ఫుల్లీ సర్వైవ్డ్ ఆన్ క్యాంపస్ ఓన్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు హాస్టల్ రూమ్స్ అనేవి. ఓకేనా, క్యాంపస్ క్యాంటీన్ ఉందండి. హైజెనిక్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ న్యూట్రిషియస్ మెనూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్పేషియస్ సీటింగ్ లొకేటెడ్ కన్వీనియంట్లీ నియర్ అకాడమిక్ బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్యాంపస్ క్యాంటీన్ కానీ క్యాంపస్ హాస్టల్స్ కానీ మీకు కన్వీనియంట్గానే ఉంటాయి. వెల్నెస్ సెంటర్ కూడా ఉంది. కాంప్రహెన్సివ్ 24/7 ఆన్ క్యాంపస్ హెల్త్ అండ్ స్టూడెంట్ వెల్నెస్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో కనుక చదవాలి అంటే మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్కి మీరు సెక్యూర్డ్గా చదువుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, ఇక ట్యూషన్ ఫీజెస్ ఫైనాన్షియల్ ఎయిడ్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందామండి. మనకి 50% వరకు స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మెరిట్ అండ్ అకాడమిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెష్మ్యాన్ మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉంది. ఛాన్సలర్స్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఉమెన్ ఫెసిలిటీస్ సపరేట్గా మాట్లాడుకుందాం. గర్ల్స్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సింగిల్ పేరెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఎవరికి ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని ఆ స్కాలర్షిప్స్ కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎంపవర్మెంట్ అండ్ సర్వీస్ డిఫెన్స్ వార్ స్కాలర్షిప్ ఉంది. SC ST ఎంపవర్మెంట్ మైనారిటీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ వైజ్ మాట్లాడుకుంటే డాక్టర్ భారతీరావ్ ఫౌండర్ స్కాలర్షిప్ ఉంది. ఇయర్లీ బర్డ్ స్కాలర్షిప్ కూడా ఉంది. సో ఇన్ని రకాల స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎయిడ్ ఎవరికైతే కావాలో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే కాలేజ్ వాళ్ళు అందిస్తారు. ఓకే, సో మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదంటే వేరే కాలేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ అయితే రీచ్ అవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.